మెయింటెనెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఉంది హెడ్ ఆఫీసర్ వస్తారు. సో ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. వాటర్ రియల్గా అబ్జర్వ్ చేయండి, వెళ్ళాలి అటు సైడ్కి. సో అలా వెళ్తూ ఉంటే మీకు ఎలా. అందరికీ గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి సో మేము ఈరోజు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్. సో ఆ వాటర్ ఫాల్స్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎక్కడుంది ఆ వాటర్ ఫాల్స్, అవన్నీ డీటెయిల్స్ నేను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో ఆ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. చాలా తక్కువ మందికి ఆ వాటర్ ఫాల్స్ గురించి తెలుసు. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడుంది, ఏంటి, అవన్నీ మనము ఈ వ్లాగ్లో తెలుసుకుందాము. సో ఎవరైనా ఇంతకు ముందు మేము పెట్టిన మా వెకేషన్ ట్రిప్ వ్లాగ్స్ చూడకుండా ఉంటే ఫస్ట్ వెళ్ళి అది చూసేయండి ఫ్రెండ్స్. సో ఇంకా మనం లేట్ చేయకుండా మన వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. చలో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. సో ఇది వచ్చేసి డే 4 ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట. సో అది చూడండి ఓటి ఎంత బాగా చూస్తుందో. ఇంకా మేమందరము ఒక్కొక్కరు దిగుతూ ఉన్నాము. సో ఈ వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసి మమండూల్ వాటర్ ఫాల్స్. సో ఇది చాలా చాలా తక్కువ మందికి తెలుసు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే తిరుపతికి నియర్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా బాగుంది ప్లేస్ అయితే. సో మేము కూడా తెలుసుకొని ఈ ప్లేస్ చూడాలనేసి వచ్చాము ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి తిరుపతి శ్రీకాళహస్తి వెళ్ళే మధ్యలో ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. సో మార్నింగ్ టైమ్స్ వెళ్తే మీరు ఈవినింగ్ వరకు ఉండేసి రావచ్చు. సో మనకి ఎంట్రీ ఫీజ్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎంట్రీ ఫీజ్ వచ్చేసి మనకి 30 రూపీస్ ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమి ఛార్జ్ తీసుకోరు, ఓన్లీ పెద్ద వాళ్ళకి మాత్రమే తీసుకుంటారు. పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మనం 30 రూపీస్ పే చేశాక ఇక్కడ ఎంట్రీ నుంచి మనము వెళ్ళచ్చు. సో మనకి ఎంట్రీ నుంచి వాటర్ ఫాల్స్ దగ్గర వరకు 2.5 to 3 kilometers వరకు ఉంటుంది ఫ్రెండ్స్. బై వాక్ మనం వెళ్ళాలి. సో అప్పుడే మనకి వాటర్ ఫాల్స్ అనేది వస్తుంది. సో ఇంకా మేము బై వాక్ 2.5 to 3 kilometers వెళ్తున్నాము. సో వెళ్తూ మీకు అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. ఎలా ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూపిస్తాను. అండ్ మేము ఎలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము, వాటర్ ఫాల్స్ దగ్గర మేము ఎలా ఎంజాయ్ చేసాము అవన్నీ మీకు ఈ వీడియోలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మధ్యలో మీరు చాలా ఫన్ అవుతారు. ఐఎమ్ షూర్ అంత బాగుంటుంది ఈ వ్లాగ్ అనేది. సో చూసేయండి ఫ్రెండ్స్. మామండూరు ఫారెస్ట్ ఏరియా వాటర్ ఫాల్స్ అన్నమాట. ఇంకా 1 kilometer ఉంది. ఫారెస్ట్ ఏరియా అన్నమాట. మీ అందరికీ తెలుసు అదండి ఫ్రెండ్స్. మా సిస్టర్ మధ్యలో వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో చూడండి అండ్ వినండి ఫ్రెండ్స్. అక్కడ పిల్లలు ఆడుకునే ప్లేసెస్, కార్స్ కూడా అలో ఉంది. బట్ అక్కడ స్టే చేసే వాళ్ళకి మాత్రమే వెహికల్స్ అలో చేస్తారు. అండ్ మనం ఈ వెహికల్స్ పార్కింగ్ చేసుకుంటే దానికి సపరేట్గా ఛార్జ్ అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్. బైక్ అయితే 20 to 30 రూపీస్ తీసుకుంటారు. కార్ అయితే 40 to 50 రూపీస్ తీసుకుంటున్నారు. చూడండి మా ఆయన ఇంకా వెళ్ళాలంట. చాలా మంది విజిటర్స్ వస్తున్నారు. అంటే ఇంకా ఇది ఎవరికి ఇంకా ఫేమస్ కాలేదన్నమాట. కొంతమందికే తెలుసు. చూడండి
ఈ వాటర్ ఫాల్స్ అనేది మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా మొత్తం ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఉంది, చాలా దూరం వెళ్ళాలి. సో నేను ఎంట్రన్స్ అని చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ అనేది స్టార్ట్ అవుతుంది. 2.5 to 3 kilometers ఉంటుంది ఫ్రెండ్స్. ఇటు హెడ్ ఆఫీసర్ వస్తుంది. అండ్ స్టార్టింగ్లో మీకు కొన్ని హౌసెస్ లాగా గెస్ట్ హౌస్ లాగా అనిపించింది కదా. సో అక్కడ వచ్చేసి మనకి ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు కదండి ఫ్రెండ్స్. సో వాళ్ళకి అక్కడ స్టే చేస్తారనమాట. అండ్ అక్కడ చిన్నపిల్లలకి ఆడుకునే దానికి కొన్ని గేమ్స్కి సంబంధించిన థింగ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఆడుకోవచ్చు చిన్నపిల్లలు. చూసారా వ్యూ ఇంకా ఉంది, అంటే నడుచుకెళ్తుంది. సో ఇప్పుడే మన జర్నీ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో ఇంకా చాలా దూరం ఉంది, 2.5 to 3 kilometers వరకు వెళ్ళాలి. సో చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఇక్కడ చూడండి, మా అత్తయ్య మే అలాగా అరిశారు. సో సేమ్ మేకే అనుకున్నాము మేమైతే. సో వాళ్ళంతా తిరిగి చూస్తున్నారు, ఎక్కడి నుంచి అయినా వచ్చిందేమో మేక అన్నట్టు. సో అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే అరిచారు. సో ఇంకా వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ నడుచుకొని. హలో ఫ్రెండ్స్, కొత్తగా వచ్చినాము అడవిలోకి. మాకు అడవే తెలీదు, అడవిలోనే వచ్చినాము. అడవిలో కూడా తెలీదు మాకు. ఇక్కడ 2 కోయిలు అరుస్తున్నవి. ఒక పెద్ద కోకిల, చిన్న కోకిల. మా అత్తయ్య అండ్ మా నాన్నమ్మ వాళ్ళిద్దరూ సూపర్ ఫన్ చేశారు ఫ్రెండ్స్. సో అది వీడియోలో ఉంటుంది, మధ్యలో వస్తూ ఉంటుంది. సో అది ఎంత చూడాలంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఆ ఫన్ ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళు ఏమేమి చేశారు అనేది తెలుస్తుంది. సో ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. కెమెరామ్యాన్ ఈరోజు రోహిత్, ఆసేపు నేను, ఆసేపు రోహిత్.
టేకింగ్ వీడియో. మా మమ్మీ మా నాన్నమ్మ అత్తమ్మ వస్తా ఉంది. ఇవన్నీ ఎదురు చెట్లు. ఇవేంటో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇది బావిలా ఉంది బట్ సో ఇది పాత కాలంలో ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్ బావి అనేది. సో పాత కాలపు బావిలాగా ఉంది. మొత్తము పాడైపోయింది, వాటర్ ఏమీ లేదు, పాచి కూడా బాగా పడిపోయింది. సో చూస్తూనే తెలుస్తుంది అదని ఫ్రెండ్స్ మీకు. లొకేషన్ ఇది చయ్యామా లేదా ఏదో వాటర్ ఫాల్స్ ఉంది. సో ఫస్ట్ మేము వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయాం అనుకున్నాము ఇది చూసి. బట్ ఇది వాటర్ ఫాల్స్ కాదు ఫ్రెండ్స్, ఇది మధ్యలో వచ్చిన వాటర్ ఫాల్స్. ఇలాంటివి 2-3 ఉంటాయి మధ్యలో. సో మనం ఇది దాటుకొనే వెళ్ళాలన్నమాట. బట్ ఇందులో స్పెషాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ నేను ఆ స్పెషాలిటీ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియో మిడిల్లో చెప్తాను. సో ఇక్కడ అనిపిస్తున్న వాటర్ రియల్గా అబ్జర్వ్ చేయండి. ఎలా ఉంది ఈ వాటర్ ఫాల్స్ అనేది రియల్గా అబ్జర్వ్ చేయండి. సో మీరు గెస్ చేయగలరు ఐ థింక్ సో. సో గెస్ చేయకపోతే నేను మిడిల్లో మీకు ఈ వాటర్ ఫాల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఈ వాటర్ ఫాల్స్ ఎందుకు అంత ఫేమస్ అవుతుంది ఈ మధ్య కాలంలో అనేది నేను మీకు షేర్ చేసుకుంటాను. సో ఇంకా మేమైతే ఇలాగా ఈ వాటర్లో వెళ్తూ ఉన్నాము ఫ్రెండ్స్ మా వాళ్ళంతా. సో మధ్యలో టూరిస్ట్ ఫ్రెండ్స్ విజిటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా వచ్చారు. సో ఫ్రెండ్స్ గ్యాంగ్స్ అంతా వచ్చి సో అలా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉన్నారు. సో ఇంకా మేము కూడా వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇలా వాటర్లో. సో ఇది దాటుకొనే మనము వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంకా మేము వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. సో చూడండి nearly 1 kilometer ఉందంట ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి వాటర్ బ్లూ కలర్లో ఉంది. ఇవి ఆలో నీళ్ళు కాదు, వాటరే. అక్కడ వచ్చిన నీళ్ళు వస్తూ ఉంటాయి. ఈ పక్క కూడా ఉంది ఫ్రెండ్స్. ఇటువైపు అదంతా ఎన్నాళ్ళలాగా అనమాట. సో ఎంత బ్లూగా ఉంది చూడండి ఫ్రెండ్స్. అటు సైడు ఇటు సైడు ఎనాల్స్ లాగా ఉంది వాటర్ అనేది. అండ్ ఈ వీడియో ఇంత బాగా రావడానికి విషిత్ ఆసేపు వీడియో తీశారు, రోహిత్ ఆసేపు వీడియో తీశారు, నేను ఆసేపు వీడియో తీశాను. సో అందుకే ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ విషిత్ అండ్ రోహిత్ ఫర్ మేకింగ్ దిస్ వీడియో బ్యూటిఫుల్. అండ్ స్టార్టింగ్లో ఆ సేపు నా సిస్టర్ కూడా తీసింది ఫ్రెండ్స్. సో ఆ తర్వాత ఇంకా ఇచ్చేసింది. ఇంకా మేము ముగ్గురం తీసుకున్నాము. అండ్ ఇక్కడ మీకు అనిపించే చెట్లన్నీ ఎదురు చెట్లు అంటారు అనండి ఫ్రెండ్స్. సో ఆ ఎదురు చెట్లు సో వెళ్ళే కొద్దీ కూడా ఈ ఎదురు చెట్లు ఇలా గుమ్మగూడినట్టు ఇంకా అలానే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో వెళ్తూ మీరు కూడా చూద్దాండి ఎలా ఉంటాయి ఏంటి అనేసి. సో ఇంకా అలా మా నాన్న అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. సో ఇంకా మేము వెళ్ళాక మళ్ళీ మేము అంతా కలిసి వెళ్తాము. సో ఇంకా చాలా దూరం ఉంది ఫ్రెండ్స్. మేము దగ్గర అనుకొని వెళ్ళాము, బట్ చాలా దూరం ఉంది. ఇక్కడ ఒక పెద్ద కోకిల చూసారా వీళ్ళ అరుపులు ఏకలు ఎలా ఉన్నాయో. ఒకరు ఓటిలా, ఒకరు ఓడి, ఒకరు ఏవేవో జంతువులతో అరుస్తూ ఉన్నారు. సో అలా మేము వెళ్తూ ఉన్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మా డాడీ మా నాన్నమ్మ ఆ స్నేక్ తెచ్చిచ్చాడు కదా. సో ఇప్పుడు ఆ స్నేక్తో ఏం చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. నాన్న ఎంత దూరమో ఉన్నది రప్ప, నేను నడిచలేను కదరా నాన్న. అయ్యో రామా
మా నాన్నమ్మ పని చేస్తూ ఉంటే ఆ స్టిక్ కూడా సహకరించడం లేదు ఫ్రెండ్స్. ఏంటో పాపం. ఫ్రెండ్స్ పోదాం మనము చూద్దాం. అమ్మా అన్నమ్మ ఎక్కడికని వెళ్ళుదునమ్మా ఈ కొండలో మేకల్లో ఏం చేయాలమ్మా నేను చెప్పమ్మా తల్లి వరమమ్మా. సో ఇంకా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి ఫన్ చూస్తూ ఉండండి. సో ఇప్పుడు మీకు అనిపిస్తుంది అదని ఫ్రెండ్స్, ఇది ఇంకో వాటర్ ఫాల్స్, ఇది కూడా మనం దాటుకొని వెళ్ళాలి. బట్ ఇక్కడ ఈయన స్టిక్ పెట్టారు అదని ఫ్రెండ్స్. దీనిపైన నుంచి మనం వెళ్ళాలి అటు సైడ్కి. సో అలా వెళ్తూ ఉంటే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ తెలియజేయండి. నాకైతే బాహుబలి మూవీ గుర్తొచ్చింది. సో ప్రభాస్ అనుష్క సీన్ ఉంటుంది అదని ఫ్రెండ్స్. సో అలాగా అనిపించింది. సేమ్ అలానే వాళ్ళు ఆ ఎఫెక్ట్ కోసమే ఇలా పెట్టినట్టు అనిపించింది నాకైతే. అండ్ వేరే వాళ్ళు కూడా అవును వాళ్ళు అందుకే పెట్టారు అనేసి చెప్పారు. సో అదే రీజను కాదు మనకి తెలీదు, బట్ ఆ ఫీల్ అయితే అలానే వచ్చింది. సో దాని మీద వెళ్తూ ఉంటే సో ఇంకా అందరము ఇలా దాటుకొని వెళ్తూ ఉన్నాము 1 by 1. సో మా అత్తయ్య మధ్య మధ్యలో ఫోన్ చేస్తుంది, మా నాన్న మధ్య మధ్యలో ఫోన్ చేస్తుంది. సో అవంతా ఇంకా ఇక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్, ఆ ఫన్ వీడియో క్లిప్స్ అన్నీ. సో అది అండ్ ఈ వీడియో స్పెషాలిటీ, ఈ వాటర్ ఫాల్స్ స్పెషాలిటీ చెప్తానని చెప్పాను కదా. సో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సో మీరు ఎక్కడ స్టార్టింగ్లో వాటర్ ఫాల్స్ వచ్చింది, ఇక్కడ వాటర్ ఫాల్స్ వచ్చింది కదా. సో మీరు రెండింటిలోనూ అబ్జర్వ్ చేసుకుంటే మనం కన్నా లెగ్స్ పెడితే ఆ లెగ్ కూడా క్లియర్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటర్ అనేది. సో అలా ఉందన్నమాట వాటర్ క్లియర్గా ఉంది వాటర్ అనేది. సో అదే మెయిన్ స్పెషాలిటీ ఫ్రెండ్స్ ఈ మామన్నూరు వాటర్ ఫాల్స్. సో మనము లెగ్స్ పెట్టిన ఈవెన్ 1 రూపీ ఆయిల్ కింద పడిపోయిన వాటర్లు సో మనకి క్లియర్గా అనిపిస్తుంది అది ఎక్కడ ఉంది ఆ 1 రూపీ అనేది. సో అంత క్లీన్గా ఉంది ఫ్రెండ్స్ వాటర్ అనేది, అంత వైట్గా కూడా ఉంది. సో మనకి ప్రతిదీ క్లియర్గా అనిపిస్తుంది. అందుకే ఇది ఈ మధ్య కాలంలో అంత ఫేమస్ అవుతుంది, అందరూ ఆ వాటర్ని చూడడానికి అంత వైట్గా ఉంది కాబట్టి. ఈ కొండల్లో ఏ బుట్టల్లో అయితే ఉంది తల్లి. అవును తల్లి, నీవే వరం ఇచ్చేదానివి, నీకేం ఆశలు తల్లి. వెనకాల తినిపించి ఈ తల్లి. చూస్తారామా?
చేయవలను. దారి కనపడి వెతుకుతున్నది. ఏం చిన్ని బాబు రావయ్యా ముందుకు. ఏడమమ్మ ఇల్లు ఈ కొండలో వచ్చినారా? సో ఇలా అట్టలు ఒడి వెళ్ళే వాళ్ళని మనం మూవీస్లో పాత కాలంలో చూసాము. ఇప్పుడు మళ్ళీ చూసేసరికి మా నాన్నమ్మ అలా అడిగింది ఎక్కడ ఉంటారు అనేసి. అండ్ మీ అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. సో అదే మామండూర్ వాటర్ ఫాల్స్ వచ్చేసాము. సో నేను అప్పుడే మీతో షేర్ చేసుకున్నా అదండి ఫ్రెండ్స్ ఈ మామండూర్ యొక్క స్పెషాలిటీ. సో ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి ఎంత క్లీన్గా ఉందో వాటర్, ఎంత వైట్గా ఉంది అనేది కూడా మీకు అనిపిస్తుంది. సో ఇందులో ఉన్న స్టోన్స్ కూడా క్లియర్గా అనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. సో ఇంకా మేము వచ్చేసి చాలాసేపు 2 to 3 hours ఈ వాటర్ ఫాల్స్లో ఆడుకుంటూనే ఉన్నాం ఫ్రెండ్స్. బాగా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము. సో ఇంకా చూడండి ఫ్రెండ్స్ మేము ఎలా ఎంజాయ్ చేసుకున్నామో మీకు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా అనిపిస్తుంది స్టోన్స్ అన్నీ ఎంత క్లియర్గా అనిపిస్తున్నాయో. జర్నీ ఫ్రెండ్స్ అందరూ తడిచిపోయి అందరూ వెళ్తున్నాము. హలో బాయ్.
అందరికి గుడ్ బై హలో హలో హల్లకి పోయి సో ఇంకా పిక్స్ వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్. మేము వాటర్ ఫాల్స్లో దిగిన ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చూసేయండి. చూసారు కదా మా వాటర్ ఫాల్స్ ట్రిప్ మీకు ఎలా అనిపించింది? సో మామండ్రూల్ అనే వాటర్ ఫాల్స్ ఉంది అనేది చాలా తక్కువ మందికి తెలుసు. సో మాకు కూడా అలా రీసెంట్గానే తెలిసింది. ఇంకా వెళ్ళాలి అనేసి ఇలా వెళ్ళేసి ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేసేసి వచ్చాము. సో మా వెకేషన్ ట్రిప్ సో ఈ మామండ్రూల్ ట్రిప్తో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ మామండ్రూల్ వాటర్ ఫాల్స్ అనేది మీకు ఎలా అనిపించింది, మా హోల్ ట్రిప్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. సో దీంతో మా వెకేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరేం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. టాటా, బై బై, సీ యూ.